రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నిన్నటి వరకు విధులు నిర్వహించినటువంటి భద్రతా సిబ్బంది ఇవాళ ఉపాధి అవకాశాలు కోల్పోయి వీధిన పడ్డారు. వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎప్పుడు పోలీసు ఉద్యోగాల్లో చేరారు? ఎప్పుడు చేరారు? మీ జీవో ఏ బేస్ కింద చేరారు? మిమ్మల్ని ఎందుకు తీసేశారు? ఏంటి మీ పరిస్థితి ఏంటి? మాది 2156 మందిని 2021 నెల 2వ తేదీన జియో ప్రకారము పోలీస్ శాఖ హోమ్ డిపార్ట్మెంట్లో విలీనంగా తీసుకోవడం జరిగిందండి. ఆ రోజు జియో ప్రకారం అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆఫ్ లిక్కర్, శాండ్ అంటే అక్రమ రవాణాలు అన్నీ కూడా బార్డర్లలో ఇక్కడ నుంచి బయట స్టేట్కి వెళ్తుంటాయి, బయట స్టేట్ నుంచి ఇక్కడికి వస్తుంటాయి. అలా వాటిని అరికట్టడానికి మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో నియమించడం జరిగింది. ఆ జియో ప్రకారం ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లు కండక్ట్ చేసి తీసుకున్నారు. సో అందరు ఫిజికల్ టెస్ట్లు కూడా చేశారు. సో ఈరోజు మొన్న 2023 వరకు కూడా 2022 వరకు కూడా చాలా కష్టపడ్డారు. ఎన్నో కేసెస్ పట్టారు. ఎన్నో కేసెస్లో విట్నెస్ కూడా ఉన్నారు. వీళ్ళకు కూడా చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ విట్నెస్లు ఉన్నారు కదా, ఆ లోకల్లో ఉన్న వాళ్ళ నుంచి కేసులు పట్టుంటారు కదా, ఈ ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇది కూడా బెదిరింపులు కూడా వచ్చాయి. సో వాటినన్నింటినీ కూడా వీళ్ళు ఏమీ ఇది చేసుకోకుండా ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఇది కూడా వ్యతిరేకత కాదండి. మా వాళ్ళ బాధలు, మా వాళ్ళ ఆవేదనలని వ్యక్తం చేయడానికి మాత్రమే ఇట్లా మీ ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఎంతమందిని ఆ రోజు రిక్రూట్మెంట్ చేసుకున్నారు మిమ్మల్ని? 2156 మందినండి. ఆల్ ఓవర్ స్టేట్లో అన్ని జిల్లాలలో 2156 మందిని రిక్రూట్ చేసుకున్నారు. అంటే రిక్రూట్మెంట్ అయిన తర్వాత మీరు విధులు నిర్వహిస్తూ ఉంటే జీతాలు ఇస్తూ ఉన్నారా? ఏంటి పరిస్థితి? అంటే జీతాలు ఇస్తున్నారండి, జీతాలు ఇస్తున్నారు. మధ్యలో కరోనా టైంలో 1 సంవత్సరం 6 నెలలు జీతం లేదండి, జీతం ఇవ్వలేదు. సో అప్పుడు కూడా మా వాళ్ళు ఎక్కడ కూడా చెల్లించకుండా విధులకి డైలీ డ్యూటీస్ వెళ్తూ ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా పోలీసు అంటే ప్యాషన్తో, పోలీస్ అంటే గౌరవంతో ఉద్యోగాలు చేశారు. మా వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉద్యోగాలు చేశారు. అప్పుడు యాక్చువల్గా నేను చెప్పాలంటే మమ్మల్ని నిజంగా ఆదుకునింది పోలీసు శాఖనే. అప్పుడు వీళ్ళున్న కట్టిన దీంట్లో పోలీసు శాఖనే వీళ్ళందరినీ చేరదీసింది, వీళ్ళందరినీ కూడా ఆదుకునింది మా వాళ్ళందరినీ. ఓకే, ఎందుకని మిమ్మల్ని ఉన్న పలంగా తీసేశారు? ఏ కారణం చేత చూపించారు? అది కారణమైతే ఎక్కడా కూడా చెప్పలేదండి. కారణమైతే చెప్పలేదు. కారణం అనేది ఎవరికి తెలియదు. రెండో పాయింట్ ఏమంటే వీళ్ళు ఎట్లా వచ్చారనేది పక్కన పెడితే చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడ కూడా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వల్ల ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఏ జిల్లాలో కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా అన్యాయం అనేది జరగలేదు. సో అప్పటి నుంచి కూడా 2022 నుంచి మేము తిరగని ఆఫీసులు అంటూ లేవు. అన్ని కలెక్టర్ ఆఫీసులు తిరిగాము, అన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆఫీసులకి తిరిగాము. ఎస్పీ గారులను కావచ్చు, కలెక్టర్ గారులను కావచ్చు, అందరినీ కలిసి వినతి పత్రాలు ఎన్నో ఇచ్చారు. మా వాళ్ళు ఇండివిజువల్గా కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా, ఎస్పీ సార్ వాళ్ళు కానీ, డీజీపీ సార్ వాళ్ళు కానీ ఏ రోజు కూడా మమ్మల్ని మీకేంది అది అని బెదిరించడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళు కూడా మేము పడిన కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ రోజు కూడా మా మీద సానుభూతి, ఇప్పుడు కూడా సరే సానుభూతి చూపిస్తారా కానీ ఎక్కడ కూడా బెదిరింపులు అనేది కానీ బెదిరింపు కాదు. ఈవెన్ నాకు కూడా నేను ఇన్ని ప్రెస్ మీట్స్ పెట్టుంటాను విజయవాడ కావచ్చు. అంటే జీతం మీకు నెల వచ్చేదా, సంవత్సరానికి ఒకసారి? మొదట్లో వస్తున్నాయండి, నెల వచ్చి కరోనా వచ్చిందండి. 2020లోనే కదా కరోనా వచ్చింది. ఫస్ట్లో వచ్చింది 2 నెలలు వచ్చినాయి. మళ్ళీ కరోనా వచ్చిన దానివల్ల 1 సంవత్సరం 6 నెలలు అది హోల్డ్ పడిపోయింది. కరోనాలో జీతాలు లేక ఆర్థిక పరిస్థితి ఏమో మనకు తెలియదు, ఆర్థిక పరిస్థితి అని అనుకున్నాం మేమంతా కూడా. దానివల్ల హోల్డ్ పడిపోయి ఒక్కసారిగా రిలీజ్ చేశారు. 2022 3 నెలల్లో పడ్డాయి. మిమ్మల్ని ఎప్పటి నుంచి ఉద్యోగం నుంచి తొలగించారు? 2022 అండి. 2022 మార్చి 31. అంటే అప్పటి నుంచి మీరు ఈ అంటే తొలగించిన తర్వాత మీరు అప్పుడు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళలేదా? అందరికీ తీసుకెళ్ళామండి. సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికీ వెళ్ళాం. ఏం చెప్పారు? మేము చేస్తామండి, చేస్తాము. ఎవరెవరిని కలిశారు మీరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, జోగి రమేష్ గారిని, నవరత్న నారాయణమూర్తి గారిని సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా స్పందనలో ఇచ్చాము. అన్ని స్పందనాల ఆఫీసులో అన్నిట్లో ఇచ్చామండి. అప్పుడు వాళ్ళంతా కూడా న్యాయం చేస్తాము అది ఇది అన్నారు. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. ఇంకన్నా జరుగుతుంది. మా వాళ్ళు రోడ్డున పడిన కుటుంబాలని ఆదుకోవాలని వ్యతిరేకతతో కాకుండా అభ్యర్థనతో మేమంతా కూడా ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి మీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉద్యోగం పోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇంకేందండి, ఇంకా ఉద్యోగం పోయిన తర్వాత ఇంకా వీధిన పడ్డాము, ఇంకేదో కూలీ నాలి చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఈ జాబ్ ఉందనేసి అందరూ మా ఫ్రెండ్స్ కానీ, మా కొలీగ్స్ పనిచేసే వాళ్ళు కానీ
మంచిగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంతమంది అయితే జాబ్ తర్వాత చనిపోవడం జరిగింది. ఒక 10 మంది దాకా అనుకోండి. అలాంటివంతా భరించామండి. ఇంకా ప్రభుత్వం దృష్టికి పోతా ఉన్నాము. వాళ్ళు ఏమి గత ఎన్నిక దీంతో తీసుకోలేదు. ఎంతో ట్రై చేశాము. ఇంకా వచ్చే వాళ్ళైనా మంచిగా చేస్తారనేసి చూస్తున్నామండి. అంటే మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకున్నప్పుడు జియో ప్రకారం అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మిమ్మల్ని తీసుకుందని ఆశిస్తున్నారు. అవునండి, ఆశిస్తున్నామండి. మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా? అవును, లేదండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఇప్పుడే అండి కొత్తగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి అందరికీ తెలియాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? ఒకవేళ తీసుకోకపోతే మీ భవిష్యత్ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మేము వెళ్ళి అందరికీ వినతి పత్రం ద్వారా ఇస్తామండి. ఇచ్చేదైతే ఇస్తాము. సో ఎక్కడైతే వ్యతిరేకంగా అయితే పోము. నేను చెప్పిన దానంగా ఇప్పుడు అందరూ నా మాట వింటారని లేదు కానీ అసోసియేషన్లో కొంతమంది వాళ్ళ బాధల ప్రకారం వాళ్ళ రోడ్ల మీద వెళ్తే మాత్రం ఏం చేయలేము. అయితే కోర్టుకు పోదామని ఉన్నాం. నెక్స్ట్ ఫర్దర్గా కోర్టు జీవో ఉంది కాబట్టి కోర్టుకు వేసుకుందామని ఉన్నాము. మేమైతే నెక్స్ట్ కొత్త ప్రభుత్వం దృష్టికి ఇదివరకు ప్రతిపక్షం ఉన్నప్పుడు వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళామండి. ఏం చెప్పారు? ఎలా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళు అప్పుడేదో ప్రజాగాలం ఏదో చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి మా వాళ్ళు కొంతమంది అక్కడక్కడ కలిస్తే మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే వీళ్ళందరూ కూడా కలిస్తే లోకేష్ గారిని కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో కూడా ఇచ్చారు. సో ఇస్తే చేస్తాము, ప్రభుత్వం వచ్చాక మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు. సో అది జరుగుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను. మా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. జరగకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం. కోర్టే ఇంకా న్యాయస్థానాన్ని ఆశిస్తాము. ఇంకా వాళ్ళ బాధలు ఎక్కువైపోయి వాళ్ళు బయట పోతే మాత్రం మనం అసోసియేషన్ బాధ్యత కాదు కానీ వాళ్ళు ఇంకా రోడ్లలో పోతారు. ఏడన్నా కూడా ఏమన్నా చేస్తారు. ఇంకా ఆవేదన వస్తే ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు? రోడ్డే ఇంక దిక్కు. ప్రజలే ఇంకా దానికి సపోర్ట్ ఇవ్వాలి. మీడియానే ఇంక వాళ్ళని ఆదుకోవాలి. ఉపాధి కోల్పోయినటువంటి నిరుద్యోగులు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ దయనీయ పరిస్థితిని గుర్తించి తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.